నేను ఏడేసి రెండు రెండు ఆకులు 7 పెట్టాను. ఇలా ఎందుకంటే వెంకటేశ్వర్లకు పిండి దీపం పెడదామని ఇలా తమలపాకులతోటి ఇలా తయారు చేసి పెట్టాను. దీపం పెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను. పూజ వెంకటేశ్వర్ల పూజ చేసుకుంటాను. ఇలా నేను 7 ఒత్తులు వేసి పిండి జ్యోతిని ఇలా తయారు చేసుకున్నాను. దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ పెడతాను. ఇప్పుడు ఇలా పసుపు కుంకుమతోటి అలంకరించుకున్నాను. వెంకటేశ్వర్లను గణపతులను ఈ విధంగా పెట్టుకున్నాను. అభిషేకము చేసుకుందామని ఇక్కడ కూడా దీపాలు ముట్టించి పెట్టుకున్నాను. దీపాలను వెలిగించుకొని ఇప్పుడు అభిషేకము చేసుకుందాం. మళ్ళీ పసుపు కుంకుమ వేసుకొని ఈ విధంగా చుట్టూ 7 పువ్వులు పెట్టాను. గణపతికి మన దీపానికి ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇప్పుడు అభిషేకం స్టార్ట్ చేసుకుంటాం. ఈ శంకులు మేము బీచ్ అరుణాచలం వెళ్ళాము కదా, అరుణాచలం నుంచి బీచ్కి వెళ్ళాము. ఆ బీచ్లో ఈ శంకులు మాకు దొరికినాయి. ఉసుకలో మేము వెతుకుతుంటే శంకులు 3 దొరికాయి. ఒకటి తులి చెట్టులో పెట్టాను, 2 దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను. ఈ శంకుతోటి ఇప్పుడు మనము అభిషేకము దేవుళ్ళకు చేసుకుందాము. ఈ శంకుని నాన్నగారితోటి పూజ చేయించుకొని తీసుకొని వచ్చి ఇంట్లో చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు రోజు అభిషేకం చేసుకొని ఈ విధంగా పెడుతున్నాను. వెంకటేశ్వర్ల అభిషేకం అయిపోయింది. అలంకరణ కూడా పువ్వులు, తులసి దళము అన్నీ పెట్టేశాను. ఇప్పుడు ఆ దేవుళ్ళకు కూడా పువ్వులు పెడుతున్నాను. పెట్టి ఆరతి అప్పుడు మీకు ఆరతి పాట పాడతాను. ధూపము, బాదాము, బెల్లం కలిపి వెంకటేశ్వర్ల స్వామికి నేను నైవేద్యము పెడుతున్నాను. వెంకటేశ్వర్లకు తీపి అంటే చాలా ఇష్టం కాబట్టి బెల్లము కలిపి పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆరతి ఇచ్చేది ఉంది. ఆరతి అప్పుడు పాట కూడా పెడతాను. ఆరతి పాట. వెంకటేశ దయా సాగర ఎక్కడో దూరాన 7 కొండల మీద ఎక్కి కూర్చొని ప్రజల మృక్కులుందేవాడ శ్రీ వెంకటేశ దయా సాగర ఇక్కడే మా ఇంట వెలసినావయ్యా మా హృదయ పీఠాన నిలచినావయ్యా మనసే తిరుపతి కొండ మాకు నీవే అండ మనసే తిరుపతి కొండ మాకు నీవే అండ శ్రీ వెంకటేశ దయా సాగర కనులలోని పాద కమలాలు నిండా నిన్ను భావించేమో నిన్ను కొలిచేమో నిన్ను భావించేమో నిన్ను కొలిచేమో అందుకో రమ్మని నిన్ను పిలిచేమో దేవతల కందరకు దేవుడవు నీవు దేవతల కందరకు దేవుడవు నీవు తలచినంతనే కనుల మెదులుతుంటావు శ్రీ వెంకటేశ దయా సాగర
నేను ఈ వీడియో కోసము నేను ఇలా పూజ చేయడం లేదు. నేను 7 శనివారాలు పిండి జ్యోతి పెట్టి దీపం వెలిగించి ఇలా పూజ చేసుకుందాము అని అనుకుంటున్నాను. నేను అనుకున్నవన్నీ జరగాలని ఆ వెంకటేశ్వర స్వామిని, దత్తుణ్ణి, ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర్లను కోరుకుంటున్నాను. నేను మంగళవారాలు కూడా 5 మంగళవారాలు గణపతికి ప్రదక్షిణాలు చేస్తున్నాను. మొన్న మంగళవారం నుంచి స్టార్ట్ చేశాను. అందుకోసమని నేను ఇలా చూపిస్తున్నాను. నేను మీ అందరి ఆశీర్వచనాలు మీ అందరి కూడా మా మీద ఉండాలని చెప్పి నా కోరిక జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని మీకు పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, బెల్ నొక్కండి, షేర్ చేయండి వేరే వాళ్ళకు. ధన్యవాదం.